పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం బ్రూడింగ్‌లో వాడే లైట్స్ గురించి తెలుసుకుందాం. కొందరు రైతులు తక్కువ కరెంటు బిల్లు వస్తుందని సీఎఫ్‌సీ బల్బులు వాడతారు. కానీ సీఎఫ్‌సీ బల్బులు వాడడం వల్ల మీ చేతులతోనే మీ లాభాన్ని పోగొట్టుకున్నవారు అవుతారు. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1000 వెంకా 430Y బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. బాయిలర్ బ్రూడింగ్‌లో సీఎఫ్‌సీ బల్బుల వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఇప్పుడు చూద్దాం. బ్రూడింగ్ అంటేనే కోడిపిల్లలకు వేడి కావాలి. కానీ సీఎఫ్‌సీ బల్బులు కేవలం వెలుతురు మాత్రమే ఇస్తాయి. వేడిని అసలు ఇవ్వవు. దీనివల్ల కోడిపిల్లలకు చలి వేసి ఒకదానిపై ఒకటి పడి ఊపిరాడకుండా చనిపోతాయి. మరియు సీఎఫ్‌సీ బల్బుల వల్ల వెలుతురు డైరెక్ట్ కోడిపిల్ల కంటిలో పడి దాంతో వాటికి స్ట్రెస్ పెరిగి సరిగా ఫీడ్ కూడా తినవు. దాంతో గ్రోత్ కూడా తగ్గిపోతుంది. సీఎఫ్‌సీ బల్బుల వల్ల వచ్చే పెద్ద ప్రమాదం ఏంటి అంటే పొరపాటున కూడా అవి బ్రూడింగ్‌లో పలికినట్లయితే వాటి నుండి వెలువడే మెర్క్యూరీ విషవాయువు గాలిలో కలిసిపోయి కోళ్లు క్షణాల్లో చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్రూడింగ్‌లో వేడి కోసం మొదటి వారం ఫిలమెంట్ బల్బ్స్ లేదా గ్యాస్ బ్రూడర్ లాంటివి వాడడం మంచిది. అంతేకానీ సీఎఫ్‌సీ బల్బులు అసలు వాడకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీలో ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. మా దగ్గర ఈ బ్రీడ్‌కి సంబంధించిన ఫీడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ ఫార్మింగ్‌కి సంబంధించిన టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు వెంటనే మా వీడియోస్‌ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.